నమస్కారం. ద్వితీయార్థంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే నవంబర్ 16 నుంచి 30వ తారీఖు వరకు కూడా వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది దాని గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు వాడాల కోటేశ్వర శర్మ గారు. మరియు గురువు గారిని అడిగి వివిధ రాశుల వారి గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ. అయితే ఈ మాస ఫలాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది అండ్ మీరు చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా డీటెయిల్గా కూడా చెప్తారు. చాలా మంది ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం గురువు గారు. నవంబర్ 16 నుంచి వీరికి ఏ విధంగా ఉన్నాయండి? ప్రధానంగా మన 10 టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ బంధువులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఒక శ్లోకంతో మనం ముందుకు అలాగేనండి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం కాలభైరవాయ నమః. మొదటగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయండి ఫలితాలు? మేషరాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయి అనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ గురు సంచార స్థితి 12 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కనుక వీలైనంత వరకు పూర్ణిమ తిథి ఎందు కానీ అమావాస్య తిథి ఎందు కానీ నీటికి నిప్పుకు దూరంగా ఉండాలి అని జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన ఫోన్లలో నాకు ఒక విషయం తెలుసు కదా, నాకు నచ్చింది కదా అనే విషయాన్ని ఫార్వర్డ్ చేయడం వలన ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖ నుంచి అనేక రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక ఎలాంటి విషయాన్ని అది మంచి అయినను ఇంకోటి అయినను ఫార్వర్డ్ చేయకుండా ప్రధానంగా ఉండగలగాలి. నోరు ఉంది కదా అని చెప్పి గురువులను, తల్లిదండ్రులను, స్నేహితులను అనవసరమైన ఆలాపన అంటే అపహాస్యము చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగ భాగ్యం కలగబోతుంది. అలాగా 7వ స్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అయ్యాడు కనుక ప్రేమికులు, భార్యాభర్తలు వీలైనంత వరకు నమ్మకంగా ఉండే మానవ ప్రయత్నం చేయాలి. దీనివల్ల కొత్తగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతగా ఉండడం, నూతన గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉన్నాయి. ఒకవైపు ఏలనాటి శని వీరికి ప్రారబ్ధ సంచార స్థితిలో ఉంది కనుక వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున వీలైనంత వరకు ప్రతి ఆదివారం, శనివారం ఉపవాస దీక్షక ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలంగా భావించగలాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ కూడా యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగే గురువుగారు. తర్వాత ఇక వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి? వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో, పార్ట్నర్షిప్ వ్యవహార బిజినెస్ చేసేవారందరి చేత మానవ సంబంధాలుగానే చూసుకోగలగాలి. ఆర్థిక సంబంధాలుగా వీరు ఉన్నట్లయితే కొంతకాలం తర్వాత మీరు వ్యక్తిత్వానికన్నా ధనానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్న పరిస్థితి ఉంటుంది. దయచేసి ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా చిన్న చిన్న విషయాలను మనసులో పెట్టుకోవద్దు. చిన్న మాటలని భూతద్దంలో పెట్టి చూడవద్దు. అంటే చిన్న ఆవగింజను కూడా భూతద్దంలో పెట్టి చూస్తే గుమ్మడికాయలా కనపడుతుంది. దీనివల్ల ఏమవుతుంది?
అశాంతి, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. అనేక రకాలైన దీర్ఘకాలికమైన వ్యాధులైన పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోకు, శారీరక ఇబ్బందులు, మానసికమైనటువంటి రుగ్మతలు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా 6వ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయనప్పుడు విందులని, వినోదాలని, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలని, వనభోజన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఇలాంటి కాల సమయంలోనే ప్రతి విషయం, మీరు మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా రికార్డింగ్ అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వీరు నా బంధువులు కదా, నా మిత్రులు కదా, నా సన్నిహితులు కదా అని మీరు ఒక్కోసారి అనుకుంటూ ఉంటే, ఒకవైపు కుజదోష కారణం వలన శత్రువులు పొంచి ఉండి ఈ సమాచారాన్ని అనేక మందికి చేరవేసి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టే పరిస్థితి అధికంగా ఉందని చెప్పి గమనించగలగాలి. అలాగా ఈ కుజదోష ప్రభావం కారణం వలన శత్రువులు అధికంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి తెల్లటి పిండి అయినటువంటి బియ్య పిండితో దీపాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేయడం వలన దురదృష్టం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. ప్రధానంగా హోటల్ వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, రాజకీయ రంగాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీ మణులకు అందరికీ కూడా ఇది చాలా సువర్ణపు యుగంగా భావించాలమ్మా. అలాగే నవంబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి? ఎటువంటి ఫలితాలు వాళ్ళకి కలుగుతాయి? మిథున రాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే మిథున రాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. రాశాధిపతి బుధ భగవానుడు. 12 సంవత్సరాల తర్వాత వీరికి దేవగురు బృహస్పతి జలరాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వలన పట్టిందల్లా బంగారం అవ్వడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో వీరికి సన్మానం జరగడం, అనంతమైన సంపద, గృహము, వాహనాలు, బంగారు ఆభరణాలు, ఇంటికి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ వస్తువుల క్రయ విక్రయాలు యోగదాయకం. మీరు అనుకుంటున్న ఆనందకరమైన జీవితాన్ని ఇప్పుడు మీరు పొందబోతున్నారు. అదే కాకుండా తృతీయంలో గురువు ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో కానీ, గురువులతో కానీ, సహచరులతో కానీ ఆప్యాయత అనురాగాల్ని పంచుకోండి. బాధను దయచేసి మీరు పంచుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం వలన వారికి కలిగిన సంతానానికి బంగారు ఆభరణాలని, షేర్లు, పెట్టుబడులు, ఇంటి స్థలాలు, లగ్జరియస్ లైఫ్ ఇవ్వాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు నిప్పుకు, నీటికి, మాటకు ఎదురు సమాధానాలు చెప్పకుండా వీలైనంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన భార్యాభర్తలు, ప్రేమికులు వీలైనంత వరకు నమ్మకమే జీవితం. నమ్మకం లేని చోట ఏది కూడా పనికిరాదు. భార్య ఏదనన్నా భర్త ఏదనన్నా భార్య సర్దుకపోగలిగినట్లయితే వీరి మధ్యలో 3వ వ్యక్తులు దూరి వీరి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. లేకపోతే వారు అలా అన్నారట, వీళ్ళు ఇలా అన్నారంట అని చెప్పి మీ యొక్క సమయాన్ని, ధనాన్ని వాళ్ళు తీసుకెళ్ళి మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తూ వారి యొక్క పబ్బం కట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగా మిథున రాశిలో ఉండబడినటువంటి మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, అలాగా స్వయం ఉపాధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, టీవీ ఛానల్ రంగంలో ఉండబడిన వారు, ఆర్కిటెక్చర్ రంగంలో ఉండబడిన వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులకు మీ ఓపిక మీ విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి. అలాగే గురువుగారు, నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి? కర్కాటక రాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా
కర్కాటక రాశి జాతకులు. రాశాధిపతి చంద్ర భగవానుడు. వీరికి 12 సంవత్సరముల తర్వాత రాశిలోనే దేవగురు బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట వినడం, గురువుల మాట వినడం, సత్ప్రవర్తన కలిగి ఉండడం, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ దురదృష్టం ఏమి చేయలేదని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వర్షం వచ్చినప్పుడు మన పైన గొడుగు ఉంటే మనకు రక్షణ, చలికాలంలో మనకు దుప్పటి ఉంటే సంరక్షణ, వేసవి కాలంలో ఏసీలో ఉంటే మనకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అంటారు. అలాగే కర్కాటక రాశి వారికి కూడా గురువు అలా ఉండడం వలన యోగదాయకము. ఇదంతా ఎప్పుడు సత్ప్రవర్తన కలిగి ఉండడం, తల్లిదండ్రుల యందు ప్రేమ ఆప్యాయత అనురాగంగా ఉండడం, గురువులతో సవినయ సంస్కారంగా మనం ఉండడం, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు. ఈ 3 తప్పించి ఏకోనారాయణ అన్నారనుకోండి, మిమ్మల్ని కాపాడడానికి ఆ భగవంతుడు కూడా రాడు అని చెప్పి గమనించగలగాలి. అప్పుడే అగ్నిభయం, చోరభయం, మృత్యుభయం, అపమృత్యుభయం, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది. నిత్యము మీరు ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలని ఆదుర్దగా మంచిని మానేసి చెడు వైపు ప్రయాణం చేయడం వల్ల, మద్య మత్తు మాంసాలు సేవించి వారితో స్నేహించడం వల్ల వారు తప్పించుకొని మిమ్మల్ని ఇరికిస్తూ మిమ్మల్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు నెట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ శుక్రుడు. మీరు ఫోన్లలో ఉండబడినటువంటి బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు చాలా జాగ్రత్తగా ఉంచుకోగలగాలి. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. అష్టమంలో రాహు సంచారం చేయడం వలన, ఇది అసలే శీతాకాలం అవడం వలన గోరువెచ్చని నీరు తాగడం, సూర్య నమస్కారం, పశుపక్షాదుల యందు మీరు ఓపిక ఆప్యాయతను అనురాగాన్నిగా ఉంచగలిగినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు రావు. లేకపోతే పెరాలసిస్, నరాల బలహీనత, వెన్నెముక సమస్యలు, అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రధానంగా హోటల్ వ్యాపారస్తులు శుచి శుభ్రత, అలాగనే వాహనం డ్రైవర్ చేసేటువంటి వారు నిత్యం అప్రమత్తత, వ్యవసాయ సోదరులు, కేశ సౌందర్యము, చర్మ సౌందర్య వ్యాపారస్తులు అందరూ కూడా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలిగితే మీకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. ఇక గురువుగారు, నవంబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉందండి? మనకు సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం, ఒకవైపు అర్ధాష్టమ రవి కుజ బుధ సంచార స్థితి, అష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు వీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి బాగా గమనించగలగాలి. అదే కాకుండా మనకు కార్తీక మాసంలో వీరు వీలైనంత వరకు నదీ స్థానంలోకి వెళ్ళకపోవడం, సముద్ర స్థానంలోకి వెళ్ళి దూకడం, మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం బాగా గమనించగలరు. ఎందుకనగా అష్టమంలో శని సంచార స్థితి, అర్ధాష్టమ రాశాధిపతి ఉండడం, అక్కడ కుజు ఉండడం, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. కనుక లేకపోతే మీరు చెయ్యని పనులకు శిక్ష అనుభవించే పరిస్థితి ఉంటుంది. అంటే ఫోను లావాదేవీలు, డిజిటల్ మీడియాలో నోరుంది కదా అని చెప్పి వాగడం, మైక్ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడుతాను అంటే దానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకనగా గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. దీనివల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, న్యాయ సలహాలు పొందడం, ధనం అధికంగా ఖర్చు అవడం, మానసికంగా శారీరకంగా మీరు ఇబ్బంది పడమే కాకుండా మీ కుటుంబంలో ఉండబడిన వారిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి రుద్రాభిషేకం, కాళభైరవ స్వామి స్మరణ, మీరు ఏదైతే కార్యక్రమాన్ని చేస్తున్నారో వీలైనంత ఓపిక పట్టుదలగా మీరు ఎప్పుడైతే ఉంటారో మంచి కాలం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, స్వయం వృత్తులు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారందరూ కూడా చాలా జాగ్రత్త శుభ అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి? మనకు
కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవుతుంది. అలాగా చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టే, టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో ఏడాది తర్వాత శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన వీరు అనుకున్నల్లా వస్తువు కొనాలి అనుకుంటూ ఉంటారు. మనసుకు వెళ్ళిన ప్రతి చోట వెళ్ళాలనుకుంటూ ఉంటారు. మంచిదే, కానీ సమయం ధనం ఒక్కసారి వెళ్ళిపోతే రాదు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. ఎందుకనగా ఒక వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువుతో నాకు ఎన్నిసార్లు ఉపయోగం ఉంది, లేదా అని చెప్పి ఒక్కసారి వాడే ఒక వస్తువును 1,00,000 రూపాయలు పెట్టి కొనారనుకోండి, ఆ 1,00,000 ధనం అనేది వృధా అయిపోతుంటుంది. అలా కాకుండా వీలైనంత వరకు ధనాన్ని సమయాన్ని సద్వినియోగపరచుకోగలగాలి. వీలైనంత వరకు తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, సమయ పాలన మీరు ఉంచుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అలాగా హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, పచ్చళ్ళు, అలాగా సెల్ఫ్ మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ వారందరూ కూడా సమయ పాలనతో ఉన్నత విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. నవంబర్ మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందండి? తులారాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవుతుంది. రాశాధిపతి శుక్ర భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రు, రే, రో, తా, తీ, తు, తే, తో అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. రాశాధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన విందులని, వినోదాలని, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాలలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి కూడా గమనించగలగాలి. 2వ స్థానంలో రవి, కుజ, బుధ సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 5వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు బాగా గమనించి తీరాలి. ప్రధానంగా చిన్నపిల్లలు ఉన్నట్లయితే స్టవ్ దగ్గర కానీ, ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర కానీ, అసలు ఇది శీతాకాలం అవడం వలన అంటే బాత్రూంలో గ్లీజరు, హీటర్ లాంటివి వాడేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 6వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రువులు పంచి ఉన్నారు. ఇలాంటప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మౌనంగా వింటూ ఉండండి, మౌనంగా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, అకౌంట్ సెక్షన్లో ఉండబడిన వారు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, వ్యాపారస్తులు చాలా అప్రమత్తత అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి? మనకు వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మనకు వృశ్చిక రాశి అవుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. రాశాధిపతి కుజ భగవానుడు. రాశిలోనే కుజుడు స్వక్షేత్రంగా ఉండడం, రాశిలోనే రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం, రాశిలోనే ఏడాది తర్వాత బుధ భగవానుడు అక్కడే ఉండడం, త్రిగ్రహ సంచార స్థితి ఉండడం, అర్ధాష్టమ రాహు విశేషంగా ఉండడం వలన వీరు వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, సహనం, ధర్మం, ఆధ్యాత్మికంగా ఉండడం, వీలైనంత వరకు సమయ పాలన చాలా అవసరం ఉండాలి. అంటే చాలామంది మిమ్మల్ని మౌనంగా మీరు ఎంత ఉండాలనుకున్నా కొందరు పని కట్టుకొని మీకు లేనిపోని మాటలు చెవులో వేసి కోపాన్ని తెప్పిస్తూ ఉంటారు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు,
రామరాజ్యంలో ఉండబడినటువంటి కైకేయి బాగుపడలేదట. ఎందుకనగా చెప్పుడు మాటలు అంటే వాళ్ళకు చాలా ఇష్టమట. కనుక కొందరు మీ దగ్గర ఉన్న ధనాన్ని, మీ దగ్గర ఉన్న సమయాన్ని ఎలా వాళ్ళు పట్టుకపోవాలో చెప్పుడు మాటలు చెప్తూ మిమ్మల్ని సతాయిస్తుంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో కోపం పనికిరాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నట్టుగా దయ పంచభూతాల యందు, నవగ్రహాల యందు, దేవతల యందు ఆధ్యాత్మిక సత్ప్రవర్తనగా కలిగి ఉన్నట్లయితే మృత్యు, అపమృత్యు, ప్రమాదాలు నివారించే పరిస్థితి ఉంటుంది. లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. వ్యవసాయ సోదరిమణులు, సొంత వ్యాపార కార్యక్రమాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేటివారు, ఫోటోగ్రఫీ, సినిమా రంగాల్లో ఉండబడిన వారు ఎన్నో జాగ్రత్తలు అవసరం చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. గురుగారు, నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి? మనకు ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బూ, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. వీరికి తృతీయంలో రాహు సంచార స్థితి, అర్ధాష్టమ శని సంచార స్థితి, అష్టమ గురు సంచార స్థితి ఉంది. అంటే ఈ కాలం చాలా గడ్డు కాలము అని చెప్పి భావించగలగాలి. దయచేసి ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు, నిప్పుతో, నీటితో, మాటలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అదియే కాకుండా ఫోన్లు, లావాదేవీలు, డిజిటల్ మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే సోదరీమణులకు చాలా అనుకూలత లేదు అని చెప్పి గమనించగలగాలి. కొన్ని విషయాలలో నీకు ఎంత తెలిసినను కొంత మౌనం అవసరం. ఎంత ఆప్యాయత కలిగిన వ్యక్తులతోనైనా కూడా కొద్దిపాటి సమన్వయం అవసరం. నిజం ఉంది కదా అని చెప్పి నేను నిప్పు ముట్టుకుంటాను అంటే నిప్పు నువ్వు ముట్టుకున్నా నేను ముట్టుకున్నా కాలుతుంది. కనుక రాజకీయ ధురంధరులతో, సామాజికవేత్తలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ ఓపిక, మీ పట్టుదల మీ విజయానికి తొలిమెట్లు అని చెప్పి గమనించగలగాలి. మీ అదృష్టం ఏమిటయ్యా అంటే వ్యయంలో రవి కుజబుధ సంచార స్థితి ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా రంగాలు, చలనచిత్ర రంగాల్లో ఉండబడిన వారు, ఛాయాచిత్రాలు, ఫోటోగ్రఫీ, అలాగనే విశేషమైన వ్యాసాలు, కావ్యాలు రాసే వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంత తెలిసినను కొద్ది కాలం కొన్ని పనులు వాయిదా వేసుకుని ఉత్తమోత్తంగా భావించగలగాలి. నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి? మకర రాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు, తృతీయంలో శని భగవానుడు, సప్తమంలో గురువు, అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల వీరు మనసులో ఎలా అనుకుంటూ ఉంటారంటే ఇలా చిటిక వేయగానే పని అయిపోవాలి, ఏదైనా ఇట్లా అడగగానే తల్లిదండ్రులు కొనిచ్చేసేయాలి, నేను ఏదైనా ఆఫీస్కి వెళ్ళి పని అడగగానే పని చేసి పెట్టాలి, లేకపోతే అలగడం, కోపం తెచ్చుకోవడం, చేతిలో ఉండబడిన మొబైల్స్ కానీ ఏదైనా వస్తువు పలగొట్టాలి అనేంత కోపం ఉంటుంది. కానీ అది అంత సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకనగా మీరు వెళ్ళి అడగగానే వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారికి కూడా కొద్దిపాటి సమయాన్ని ఇవ్వాలి, సమయ పాలన అవసరము అని చెప్పి మీరు మకరాశి జాతకులు గుర్తుపెట్టుకోగలిగారు. లేకపోతే దీనివల్ల బంధు, మిత్ర, స్నేహితులతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో భారీ మూల్యము రాబోయే కాలము చెల్లించక తప్పదు. ఇదే పరిస్థితి ఎవరైనా వచ్చి అడిగితే మీరు చేయరు. కారణం ఏమిటి? నేను ఉన్నత స్థానంలో ఉన్నాను అనేటువంటిది మీకు అహంభావం. అదే స్థానంలో మీరుంటే ఎలా ఉంటుందని ఒక్కసారి ఆలోచించుకోగలిగితే
సమస్యలు వాటంతటికి అవే పరిష్కారం అయిపోతాయి. కనుక ఓపిక, పట్టుదల, సహనం అవసరం. ఇలాంటి కాల సమయంలో పరమేశ్వరుడి యొక్క ధ్యానము, రుద్రాభిషేకము, సూర్య నమస్కారము చాలా యోగదాయకం. ప్రధానంగా డాక్టర్లు, ఆయుర్వేద వృత్తిలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారస్తులు, జలంతో కూడుకున్న మధుర పాకాలు అంటే స్వీట్ హౌస్ నడిపించేటువంటి వారందరూ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారందరూ, రాజకీయ వారందరూ కూడా ఓపిక చాలా అవసరం. నోరుంది కదా అని చెప్పి పారేసుకుంటే రాబోయే కాలంలో అనేక ఇబ్బందులకు గురవుతారని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. లగ్గి గురుగారు, నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి? మనకు కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. 2వ స్థానంలో జలరాశిలో శని భగవానుడు, 6వ స్థానంలో జలరాశిలో ఉచ్చస్థితిలో దేవగురు బృహస్పతి ఉండినను కాలం అనుకూలంగా లేదు. కనుక ఇలాంటి కాల సమయంలో కోపం పనికిరాదు, ఆవేశం అస్సలే పనికిరాదు. మితిమీరిన వేగంతో దయచేసి ప్రయాణాలు చేయొద్దు. ఎవరన్నా సురాపానము, మద్యమత్తు పదార్థాలతో సేవించే వారితో స్నేహం అస్సలే పనికిరాదు. వారితో ఏ కొద్దిపాటి మీరు సత్సంబంధాలు పెట్టుకున్న పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, నేర చరిత్రకు మీరు కేంద్ర బిందులు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. చెయ్యని నేరానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ, మీరు ఇబ్బంది పడమే కాకుండా మీ కుటుంబంలో ఉండబడిన వారందరినీ కూడా రోడ్డు మీదకు తీసుకుని వచ్చి డిజిటల్ మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో అనవసరమైన గందరగోళ జీవితానికి మీరు కేంద్ర బిందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఏడాది తర్వాత కుజ భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము, రవి భగవానుడు వృశ్చిక రాశిలో ఉండడము, అక్కడే బుధుడు ఉండడం వలన మీ ఓపిక, మీ పట్టుదల, మీ సహనము, మీ యొక్క సాంప్రదాయము, మీరిచ్చే గౌరవాల వలన ప్రభుత్వం నుంచి మీరు మంచి అవకాశాలు పొందబోతున్నారు. ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషను, ప్రభుత్వ రంగాల్లో ఉండబడిన మీరు ఏ ప్రాంతం అయితే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, నూనెలు, వాటర్ బిజినెస్, హోటల్ బిజినెస్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, క్రయ విక్రయాలు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయ శాఖలో ఉండబడిన వారందరికీ ఓపిక అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. లగ్గి గురుగారు, నవంబర్ మాసంలో ఇక మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? మనకు మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝ, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. చాలామందికి రాశాధిపతి దేవగురు బృహస్పతి యోగదాయకం. కానీ వీరికి 12 సంవత్సరాల తర్వాత పంచమ స్థానంలో, ఉచ్చస్థానంలో ఉండబడినటువంటిది ఒకవైపు మధ్యమ ఏళ్ళ నాటి శని ఉండినను యోగదాయకమైన కాలంగా భావించగలగాలి. అలాగా విద్యార్థులకు కొత్త కోర్సు నేర్చుకోవాలి అనుకున్న వారికి, ఏ టెక్నాలజీ వైపు ప్రయాణం చేయాలి అనుకున్న వారందరికీ కూడా చాలా సృజనాత్మకమైన విద్యను ఒక 100 మంది 100 సార్లు చేసే పనిని మీరు ఒక్కసారి చేస్తే నేర్చుకునేటువంటి సదవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. కనుక సమయాన్ని సద్వినియోగపరచుకోండి. విద్యార్థులకు మంచి కాలము, ఉద్యోగస్తులకు ప్రమోషను, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు ఉండడం వలన ప్రమోషను, మీరు ఏ ప్రాంతానికైతే వెళ్ళాలనుకుంటున్నారో సునాయాసంగా కేవలం మీరు ఒక చిరు ప్రయత్నం చేస్తే విజయం మీ సొంతం కాబోతుంది. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన జ్ఞానము, సమయము, సత్ప్రవర్తన మీ విజయానికి తొలిమెట్లు అని చెప్పి గమనించగలగాలి. ప్రేమికులు చాలా సయోధ్య అవసరం. భార్యాభర్తల మధ్య అండర్స్టాండ్ అవసరం. పెట్టుబడులు, వ్యాపారాలు అనుకూలించే పరిస్థితి అధికంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు,
వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేవారు, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండబడిన వారు, అలాగనే సెల్ఫ్గా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా అవకాశాలు రాబోతున్నాయి. ఇదంతాను కూడా ఆధ్యాత్మిక చింతనగా ఉంటూ సత్ప్రవర్తనగా ఉన్నప్పుడు మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గమనించాలి. ఇది నవంబర్ నెలకు సంబంధించిన మాస ఫలాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.